నమస్కారం ట్రిపుల్ కేరళ రెమెడీస్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప కోవెల్ డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. సోమశరణం. గురుగారు, కొంతమంది పెళ్లి కావట్లేదు అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అనేక రకాల గుళ్ళకి తిరుగుతూ ఉంటారు, అయినా కూడా పెళ్లి సంబంధాలు రావట్లేదు అని బాధపడతారు. వచ్చినా కూడా కలవట్లేరు అని బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏదైనా రెమెడీ ఉంటుందా? ఖచ్చితంగా చెప్తాను. మీ అందరి కోసం 1000 ప్రాబ్లమ్స్కి త్రిబుల్స్కి వెళ్ళబడి మీ ఎంబడి ఉంది కదా. ఒకటే సొల్యూషన్, త్రిబుల్స్కి వెళ్ళబడి. ఓకేనా? మాకు కూడా సొల్యూషన్, యాంకర్స్కి కూడా సొల్యూషన్. అదే కదా. ఇది మ్యారేజ్ కావడం, అబ్బాయిలకు అమ్మాయిలకు దొరకడానికి మ్యారేజ్ కావడం, అమ్మాయిలకు మంచి వరుడు దొరకడం మంచి రెమెడీ, ఇవన్నీ కూడా పెళ్ళికి సంబంధించింది అనమాట. ఒక వయసు రాగానే పెళ్ళి ఆరో టైం ఉంటుంది. ఇక అక్కడ చదువు పక్క పెడితే ధనం అన్ని పక్క పెట్టేస్తారు. ఓ సిస్టమ్, ఏ వయసులో జరిగిన పెద్దలు అంటుంటారు కదా, ఏ వయసులో జరిగిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి అనేసి అంటుంటారు. ఒక సరైన వయసులో పెళ్ళి అయితే సరైన వయసులో పిల్లలు లేకపోతే సరిపోతుంది. లేట్ అవుతున్నా కొద్దీ పిల్లలే వయసులో పిల్లలే టైంలో వేరే విధంగా అయిపోతుంది. అలా కూడా సరైన వయసులో సరైన సిస్టమ్ మ్యారేజ్లు అవుతే ఆ సరైన ఆనందం అప్పుడే జరుగుతుంది. అంటే ఏంటంటే మగవారికి ఒక టైంకి ఒక వయసు అయిపోయిన శుక్రకణాలు ఆగిపోతాయి. దాంతో పిల్లలు రావడం కష్టమవుతుంది. అంటే చెప్తున్నా అన్నమాట, పెద్దలు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తుంటారు అన్నమాట. మగవారికి ఒక వయసు అయిపోయినాక శుక్రకణాలు ఆగిపోయినట్టే పిల్లలు గారు. అలానే ఆ వయసు తగ్గట్టు ఆ సమయంలో ఆ శుక్రకణాలు నిండుకున్న పెళ్లి చేసుకుంటే తొందరగా పిల్లలు అవుతారు, హ్యాపీగా ఉంటారు. అంటే పెళ్లి లేట్ అయితే పిల్లలు కూడా లేట్ అయిపోతారు, రాను వేరే విధంగా మారిపోతుంటారు. ఇక దాని తర్వాత గుడ్లని గోపురాలని డాక్టర్స్ అనమాట పిచ్చి తిరగాలి మళ్ళీ లేట్ అవుతుంది. సరైన టైంలో సరే జరుగుతూనే బాగుంటుంది అనమాట. ఆ మ్యారేజ్ సంబంధించింది ఏదో ఏం కాలేదు సెటిల్ అయినా చేసుకోవడం, ఏం కాలేదు సెటిల్ అయినా చేసుకోవడం అనుకుంటారు అనమాట. సెటిల్ అయిన తర్వాత నేను శుక్రకణాలు పోయిన తర్వాత ఏం చేసుకోవడం పిల్లలు గారు. అప్పుడు పిల్లలు ఎప్పుడైతే కాదు కదా, ఆ విధంగా సెటిల్ అయ్యే టైంలో అవుతారు, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ టైంలో అదృష్ట సంబంధించి ఇష్టం వచ్చినట్టు జరుగుతుంటుంది. కాకపోతే పెళ్ళి నీ వయసు వెనకకి రాదు. నువ్వు టార్గెట్ 100 కోట్లు అనుకున్నాం, జాబ్ అనుకున్నా, ఇల్లు కట్టుకున్నా, నేను పెళ్లి చేసుకున్నావు. అప్పటిదాకా నీ వయసు కొంచెం వెనకకి రాదు. ఇక నీ వయసు ముందు పోతే వెనకకి రాదు కదా. పెద్దలు చెప్తున్న సమయంలో ఆ పెళ్ళి అయిపోయిందంటే నీ బాడీలో ఇప్పుడు పెద్దలు నిర్ణయించుకున్న సిస్టమ్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఏ టైంలో ఏ జరగని ఎందుకు పెట్టుకోరు? బాడీ ఏ టైంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన సమయాన్ని సిస్టమ్ సెట్ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళు 100 కిలోల ఒక బియ్యం బస్తా తీసి అక్కడ ఎత్తేస్తుండే. ఇప్పుడు 25 కిలోల బియ్యం కూడా లేపలేకపోతున్నారు. ఇక దాన్ని 10 కిలోలు చేస్తున్నారు వాళ్ళు. అలా మన బాడీ మన ఫుడ్ తగ్గట్టు మన సిస్టమ్ మారిపోతుంది. వీళ్ళందరూ ఇప్పుడే కొత్త డైట్లని గీట్లని పాటించి ఇంకా వేరే విధంగా మారిపోతారు. స్కెల్టన్ లెక్క అయిపోతున్నారు. ఏదైనా నిండేది ఉండాలని చెప్పేసిన ఇంకో వీడియోలో నిండుగా ఉండాలని. కాకపోతే ఆ విధంగా సరైన తంతే రాయి పలిగిపోవాలంటుంటారు కదా. ఒకసారి అది ఏం వయసు రాని వయసులో తంతే రాయి వలిపోవాలి, గొడవ వలిపోవాలి, అంత ఉండాలంటుంటారు అన్నమాట పెద్దలు. అంటే అంత బలం ఉండాలి వయసు. అంటే సరైన వయసులో సరైన సిస్టమ్ ఉంటే బాగుంటుంది. వయసు తగ్గిపోయినంత శుక్రకణాలు వెనక పిల్లలు కాకపోతే ఇబ్బంది అవుతుంది. నేను కూడా కొంతమందిని చూశాను గురుగారు, అంటే చేసుకునే వయసు ఉన్నప్పుడు అసలు పెళ్ళే వద్దు అంటారు, ఏజ్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఎందుకో పెళ్ళి కావాలనిపిస్తుంది అని అంటారు. అట్లనే అవుతుంది అన్నమాట. అప్పుడేమో ఇప్పుడు ఎందుకులే నాకెందుకులే అంటారు. భగవంతుడు నీ శరీరం నచ్చింది, నీ శరీరం ఇంకోరికి పంపించడానికి. నీ శరీరము తగ్గుతూ మీ పిల్లలకు వస్తుంటుంది. నీ శరీరము వయసు తగ్గుతూ నీ పిల్లలకి వెళ్తుంటుంది. అది అంటే ఆ సరైన సమయంలో పెళ్లి చేసుకున్న సరైన సమయం పిల్లల కంటే నీ శరీరం తగ్గుతున్నప్పుడు నీ పిల్లలకు పెరుగుతుంటుంది అనమాట. ఆ విధమైన సరైన వయసులో సరైన సిస్టంలో పెళ్ళి అయితేనే పిల్లలు. ఇప్పుడు భగవంతుడు పెట్టిన సైకిలింగ్ కదా ఇది. నీకు పిల్లలు పుట్టి నీ పిల్లలు పుట్టి ఏదో సైకిలింగ్ పోతూనే ఉంటుంది. ఆగేది వంశాభివృద్ధి జరుగుతూనే ఉండాలి. ఒక సిస్టమ్ నుంచి భగవంతుడు ఆ సిస్టమ్ నుంచి సైకిలింగ్ తీసుకొస్తూనే ఉన్నాడు. ఒక ఇతరం చెట్టు పెట్టినాడు, మళ్ళీ ఇతరం ఇంకో చెట్టు గురించి పోతుంటుంది అనమాట. ఈ చెట్టుకు ఇతరం కాసింది, ఇంకో చెట్టు పెడితే ఇంకో చెట్టు వస్తుంటుంది కదా. అట్లా నీకుండా పెట్టినప్పుడు ఇంకా వాళ్ళకి పెళ్ళి అవుతుంది, నా పిల్లలు పుడుతూనే ఉంటుంది, సైకిలింగ్ పోతూనే ఉంటుంది. ఆపడానికి నువ్వెవరు? ఆపినావు అనుకో నీ జీవితమే వేస్ట్ అంతే. నీకు చెప్పుకోవడానికి ఏముండదు. ఉండొచ్చు 100 కోట్లు పెట్టినాయండి, కాకపోతే నీ పిల్లలకి సంతానం భార్య లేకపోతే దానికి ముడి లేనట్టే కదా, వేస్ట్ అవుతుంది. కాకపోతే ఎవరో ఒకరు మహానుభావులు పెళ్లి కాకుండా ఉండే దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు అందరూ కూడా అలా కాలేం. ఎవరో ఒకరు మహానుభావులు పురుషులలో పుణ్య పురుషుడు వేడే అన్నట్టుగా ఎవరో ఒకరు ఉంటారు. వారితో మనం పోల్చుకోలేము. ఎంతో విధంగా ఉంటారు. అంత పెద్ద వాళ్ళు మనం కాలేము. అలాంటి పెద్ద వాళ్ళని భగవంతుడు ఆ సిస్టమ్తో పుట్టించేస్తారు. ఆ పనికి వాళ్ళు ఉంటారు. ఇక యోగులు ఋషులు మునులు స్వామీజీలు ఏదో విధంగా ఉంటారు.
పెద్ద పెద్ద వాళ్ళంతా ఆ సిస్టమ్కి పుట్టించేసి వాళ్ళ విధంగా ఉంటారు. మీరు చేసే పని మీరు చేయండి. సరైన మానవ మాతృలకు ఇచ్చిన వేరేది ఉంటుంది, పుణ్యపురుషులకు ఇచ్చిన వేరే సిస్టమ్ ఉంటుంది. ఇది ఉంటుంది. సరే, పెళ్లి గురించి తొందరగా పెళ్లి కావాలంటే ఏం గురుగారు అని అడుగుతారు. అది చెప్తాను ఇప్పుడు. ఓకే, నేను మీ అందరికీ కట్టే కొట్టే అనే సిస్టమ్లతో చెప్పకుండా కొంచెం లాంగ్ అనుకుంటారు, ఏమనుకోకుండా చూడండి వీడియో. కాకపోతే గురువు మాట వేద మాటగా వెళ్తుంటుంది. ఏ వాకు అనేది భగవంతుడు పలుకుతున్నాడు అనుకోండి, ఏదైనా కూడా మనకు మంచి కోసమే అనేది జరుగుతుంది. బంగారం అయినా ఏదైనా కాలుస్తూ సాగదీస్తే మంచి మంచి షైనింగ్ వస్తుంటుంది. మాటల ద్వారా కూడా మనకు మోటివేషన్ అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు, ఏమనుకుంటారు. మీకు అన్నీ తెలుసు అనుకోండి, ఎంత తెలిసినా మనకు ఆవగించినంతనే తెలియదు కొండంత ఉంది ఇంకా. కాబట్టి అదేవిధంగా మనం ముందుకు వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి. ఓకేనా, పెళ్లి కావడానికి ప్రత్యేకమైన రోజు వచ్చేసింది మనకు. శ్రావణ మాసంలో కృష్ణాష్టమి, భద్రపాదంలో రాధాష్టమి. ఈ 2 రోజులు ఈ 2 పూజలలో ఏం చేస్తే బాగుంటుందో చెప్పేస్తాను. కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గర ఒక నిమ్లిక తీసుకొని, ఆ రాధాష్టమి రోజు ఒక నిమ్లిక తీసుకొని, కృష్ణాష్టమి రాధాష్టమి 15 రోజులు గ్యాప్ ఉంటుంది. కృష్ణాష్టమి వచ్చేసేమో శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి రోజు వస్తుంది. రాధాష్టమి ఏమో భద్రపాద మాసంలో శుక్లపక్షంలో అష్టమి రోజు వస్తుంది. దానికి 15 రోజులు మనకు డిఫరెంట్ ఉంటుంది. యా, అయితే ఈరోజు ఒక నిమ్లి కృష్ణుడిది, మన రాధా అష్టమి రోజు ఒక నిమ్లిక ఉంటాయి, నిమ్లికలు ఉంటాయి కదా. ఈ రోజు 2 నిమ్లికలు తీసుకొని రాధాష్టమి రోజు తెల్లారి చేస్తారు, రాధాష్టమి రోజు చేస్తారు. మీ ఫోటో ఒక స్మైల్ తోటి ఉన్న ఒక ఫోటో, ఎవరైతే పెళ్లి కావాలనుకుంటారో స్మైల్ తోటి ఉన్న ఒక ఫోటో హాల్లో పెట్టేసి ఆ 2 నిమ్లికలు మీ ఫోటో పక్కకు పెట్టి స్టిక్ చేసేసేయండి. 2 ఒకటే స్టిక్ చేయాలి, ఇటు ఒకటి అటు ఒకటి కాకుండా 2 ఒక దగ్గర స్టేప్తో స్టిక్ చేసేసేయాలి. ఏదైతే ఈస్ట్ గోడకు పెట్టాలి. ఏదైతే హాల్లో ఉన్న మన స్మైల్ తోటి ఉన్న ఒక ఫోటో అనేది, ఎవరైతే పెళ్లి కావాలనుకుంటున్నా వారి ఫోటో, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎవరైనా సరే ఆ ఫోటో మంచి స్మైల్ తోటి ఉన్న ఆ ఫోటో మంచి అందంగా నిండుగా తయారేసి ఆడ ఒక ఫోటో పెట్టేసేయండి. పెట్టేసి నిమ్లికలా స్టిక్ చేసి పెట్టేసేయండి. మీకు అతి తొందరగా దంపతులుగా మారిపోతారు అన్నమాట. ఇంకో జీవితంలో అడుగు పెట్టేస్తారు. ఇమీడియట్లీగా ఆనందమైన ఒక మంచి వధువు కానీ, మంచి వరుడు కానీ, మంచి అత్తగారు కానీ, మంచి ఇంటి నుంచి మీకు సంబంధం వచ్చి మీ ఏదో వైవాహిక జీవితం ఆనందంగా ఉండడానికి ఆ రూట్ అనేది సరైన మార్గం శ్రీకృష్ణ భగవంతుడు అతి ప్రేమపరంగా ఉన్న అందంగా ఉన్న వాళ్ళు మీకు అందరూ దొరుకుతారు అన్నమాట. ఇది చేయండి, సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటారు. 2 రాధాష్టమి కృష్ణాష్టమి రోజు చేయాల్సింది. ఇది చేయండి. ఇప్పుడు వచ్చేసింది మనకు అదే ఈ టైంలో. కృష్ణాష్టమి ముందు ఈ వీడియో మీకు దొరికితే మీరు అదృష్టవంతులే. కృష్ణాష్టమి లోపల మేము వినలేదు గురుగారు అంటే రాధాష్టమి లోపల విన్నా పర్లే, 2 ఫెదర్స్ అప్పుడే తీసేసుకోండి. అప్పుడే రాధాష్టమి రోజు అప్పుడే 2 తీసుకోవచ్చు. కృష్ణాష్టమి వరకు మనం వినలేదు గురుగారు, మాకు వీడియో కృష్ణాష్టమి దాటేసింది, మేము రాధాష్టమికి ముందు విన్నామంటే 2 ఫెదర్స్ అప్పుడే తీసేసుకోండి. ఎప్పుడు రాధాష్టమి రోజు తీసేసుకోండి. వీడియో దాని లోపల ఏంటంటే భాగ్యవంతులు అతి శీఘ్రంగా మీ కళ్యాణ గడియలు వచ్చేస్తే హ్యాపీగా ఉంటారు. తప్పకుండా గురుగారు, పెళ్లి జరగట్లేదు లేదా పెళ్లి సంబంధాలు రావట్లేదు అని బాధపడే వారికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.